సర్ఫేస్ ఏరియాలో బిఫోర్ క్లాస్ లో మనము క్యూబ్, క్యూబాయిడ్ ఫార్ములాస్ చూసాం, సిలిండర్. ఇంకా మిగిలిన షేప్స్ ఏమున్నాయి? ఫస్ట్ నెక్స్ట్ వన్ కోన్. కోన్ షేప్ అంటే మీరు బర్త్డే కోన్స్ ఉంటాయి కదా, అవి మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఓకేనా? ఎనీ షేప్ ఇలా ఉంటుంది, పైన ట్రయాంగిల్ షేప్ ఉంటుంది, కింద సర్కిల్ షేప్ ఉంటుంది. ఇక్కడ మిడిల్ నుంచి సర్కిల్ కి సెంటర్ కి ఉన్న ఈ దూరాన్ని హైట్ అంటామా, హెచ్ గా తీసుకుంటాము. ఈ స్లాంట్ ఉంది కదా, దీన్ని ఎల్ గా తీసుకుంటాం. ఓకేనా? ఇది స్మాల్ ఆర్. వాల్యూమ్, ఇక్కడ వాల్యూమ్ కి ఫార్ములా ఏంటంటే 1/3 × πr²h. ఓకేనా? నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2rl, సారీ πrl. కర్వ్డ్ సర్ఫేస్ అంటే ఈ సర్కిల్ లేకుండా ఈ చుట్టూ ఉంటది కదా డిస్టెన్స్, దాని ఏరియా అన్నమాట కర్వ్డ్ సర్ఫేస్. సేమ్ యాజ్ ఇక్కడ కూడా అంతే. అంటే ఇక్కడ ఉంది కదా ఈ డిస్టెన్స్, ఇలా రౌండ్గా ఉంటుంది కదా, ఈ డిస్టెన్స్ ని మొత్తం తీసుకుంటాం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. టోటల్ అన్నప్పుడు ఈ సర్కిల్ ని కూడా యాడ్ చేసుకుంటాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? πr/l + r. నెక్స్ట్ ఎల్ కి ఫార్ములా ఏంటి? ఓన్లీ h/r ఇచ్చారు, ఎల్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అప్పుడు ఫార్ములా ఏంటంటే h² + r². నెక్స్ట్ హెచ్ కనుక్కోవాలి, ఎల్ తెలుసు, ఆర్ తెలుసు. ఫార్ములా ఏంటి? l² - r². నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు l² - h². ఓన్లీ ఫ్రమ్ దిస్ ఫార్ములా, ఈ యొక్క ఫార్ములా నుంచినే ఇవి రెండు మనం ఫార్మ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎలాగా అంటే ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ తీసేయాలని మనం బోత్ సైడ్ స్క్వేర్ చేయాలి. అప్పుడు ఇది l² అవుతుంది. l² = h² + r² అవుతుంది. మనకి హెచ్ కావాలంటే r² ఏం చేయాలి? అదర్ సైడ్ సెండ్ చేయాలి. l² - r² వస్తుంది. స్క్వేర్ అదర్ సైడ్ సెండ్ చేస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. సేమ్ ఆర్ కూడా మనం ఫార్ములా అలాగే రాస్తాం. నెక్స్ట్ స్పియర్. స్పియర్ కి మీరు ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే బాల్ తీసుకోవచ్చు. బాల్ తీసుకున్నట్లయితేనే, ఎనీ బాల్ తీసుకుంటేనే స్పియర్ లాగా మనకి షేప్ వస్తుంది. మనం కట్ చేసినట్టయితే ఆ బాల్ ఇలాగా సర్కిల్ వస్తుంది. ఓకేనా? సర్కిల్ వస్తుందిమ్మా. ఇక్కడ సర్కిల్లో మిడ్ పాయింట్ ఉంది కదా, దీన్ని సెంటర్ గా తీసుకుంటాము. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్ ఏంటి? రేడియస్. నెక్స్ట్ ఎస్. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నట్లయితే డయామీటర్ తీసుకుంటాం. బట్ ఇక్కడ మనం యూజ్ చేసేది రేడియస్ యూజ్ చేస్తాము. ఒకవేళ డయామీటర్ ఇస్తే మనం రేడియస్ ఎలా కనుక్కోవాలి? d = 2r కదా, అలా యూజ్ చేసి కనుక్కుంటాం. వాల్యూమ్ కి ఫార్ములా ఏంటమ్మా? 4/3 × πr³. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కోన్ లో కానీ సిలిండర్ లో కానీ మనకు స్క్వేరే వచ్చింది వాల్యూమ్ లో. బట్ స్పియర్ కి ఒకదానికి క్యూబ్ వస్తుందమ్మా, r³. 4/3 πr³. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా 4πr². టోటల్ సర్ఫేస్ ఏరియా ఉంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా లేదంటే ఇది మొత్తం ఒకే సర్ఫేస్ వస్తుంది. మనకి బాల్ తీసుకున్నట్లయితే 2-3 సర్ఫేసెస్ అయితే రావు, మొత్తం ఒకటే సర్ఫేస్ కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా మాత్రమే ఉంటుంది. ఫార్ములా ఏంటి? πr². నెక్స్ట్ హెమిస్పియర్. హెమిస్పియర్ అంటే దీన్ని హాఫ్ కి కట్ చేస్తాం అనుకోండి, దాన్ని హెమిస్పియర్ అంటారు. ఇక్కడ మనకి 3 ఫార్ములాస్ వస్తాయి: వాల్యూమ్, టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. వాల్యూమ్ కి ఫార్ములా ఏంటి? 2/3 × πr³. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πr². టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 3πr². ఓకేనా? నెక్స్ట్ సిలిండర్. సిలిండర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నామా. వాల్యూమ్ ఫార్ములా πr²h, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πrh, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πr/r + h. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఇది. ఓకేనా? ఈ షేప్ తీసుకుంటాం. ఇక్కడ ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నట్లయితే, ఫస్ట్ మనం సిలిండర్ నుంచి స్టార్ట్ చేస్తే సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా చూడండి, πr²h. కోన్కి వచ్చేసరికి ఏమైంది? 1/3 యాడ్ అయింది. ఓకేనా? సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా ఏముంది? πr²h. కోన్కి ఏమైంది? 1/3 యాడ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైతుంది? 1/3 ఉంది, ఇక్కడ 4 వస్తుంది. 4/3 πr³
ఇక్కడ హెచ్ రాదు, హైట్ రాదు. ఈ టూ ఫార్ములాస్ లో స్క్వేర్ వస్తుంది, ఇక్కడ మాత్రం క్యూబ్ వస్తుంది. కంపేర్ చేస్తూ గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr/h. ఇక్కడ చూడండి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా πr/l, ఇక్కడ 2 రాదు, πr/l వస్తుంది. ఎందుకు l ఇక్కడ ఉంది కదా, l వస్తుంది. అక్కడ h ఉంది కాబట్టి h తీసుకున్నాం. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా 2r ఆఫ్ l ప్లస్ r, 2πr r ప్లస్ h. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 అనేది మిస్ అయింది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 2 రాదు. అక్కడ h ప్లేస్ లో మనం ఇక్కడ ఏం పెట్టాలి, l పెట్టాలి. l తీసుకోవాలి, r అలాగే ఉంది, l రీప్లేస్ చేసుకుంటా 2 రిమూవ్ చేస్తే కోన్ ఫార్ములాస్ వస్తాయి. నెక్స్ట్ వన్ టోటల్ సర్ఫేస్ ఏరియా 4πr² ఉంది. ఇక్కడ హెమిస్ఫియర్ లో చూడండి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr², టోటల్ సర్ఫేస్ ఏరియా 3πr². అంటే ఫస్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా 1 తగ్గింది 4 కన్నా, అవునా, 3πr² అయింది. కర్వ్డ్ సర్ఫేస్ అన్నప్పుడు ఇంకో ఈ సర్కిల్ కూడా తీసేస్తాం కాబట్టి ఏమైతుంది, 2πr² వస్తుంది. ఒక్కొక్కటి డిక్రీజ్ అవుతూ వస్తుంది. కంపేర్ చేస్తూ గుర్తు పెట్టుకుంటే ఈజీగా మీరు గుర్తు పెట్టుకోవచ్చు.